ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సూరతండ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 8 సంవత్సరాలుగా వ్యవసాయం చేసినటువంటి ఆంగోతు మోహన్ లాల్ మనతో పాటు ఉన్నారు. అయితే ఇక్కడ 2 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో. అసలు సేంద్రియ పద్ధతిలో ఎందుకు చేస్తున్నారు, రసాయన పద్ధతిలో గతంలో వాడి కూడా ఇలా రావడం కారణం ఏంటనేది వాళ్ళు మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇప్పుడు మనము టమాటా తోటలో ఉన్నాం కన్నా, ఇప్పుడు ఇది వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది సుమారుగా? మీరు ఇది వేసుకొని 2 months అవుతుంది. 2 months అవుతుందా? 1.5 months అట్లా. అంటే మీరు నారు తెచ్చేసుకున్నారా లేకపోతే విత్తనం పెట్టుకున్నారా? అదే నారు మేము పోపించుకున్నాం నర్సరీలో. అన్న మీరు 2 ఎకరాలు టమాటా సాగు చేస్తున్నారు కదా, ఎటువంటి రకం విత్తనం ఎంచుకున్నారన్న? ఈ సెమినిస్ వాళ్ళది తీసుకున్నాను ఈసారి టమాటో. సెమినిస్ లో 4-5 రకాలు ఉన్నాయి. అందులో మేము వేసేది ఇప్పుడు శివాంగం వెరైటీ. శివాంగ్ వెరైటీ. అంటే ఇట్లా మీరు విత్తనం వేసుకుంటారా లేకపోతే నారు తెచ్చేసుకుంటారా? విత్తనము మేము సొంతంగా వేసుకుంటాము. కాకపోతే కొంచెం వాతావరణం చేంజెస్ వల్ల నర్సరీలో ఇచ్చాము ఈసారి. కొంత ఏమో భూమి మీద వేసుకున్నాం, 1 ఎకరం మందం మా సొంతంగా వేసుకున్నాం. కొంత ఏమో నర్సరీ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు పెంచేసి కొంత రేట్ తీసుకొని మనకు అది గ్రోత్ చేసి మనకి ఇస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాల కానీ సుమారుగా మనకి ఎన్ని మొక్కలు పెట్టారన్న మీరు? ఎకరాకి 8,000 మొక్క దాకా పడుతుంది. 8,000 మొక్క పడుతుంది. 8,000 పడుతుంది. అంటే ఇప్పుడు మీకు విత్తనం ఖర్చు ప్లస్ అక్కడ మీరు నర్సరీలో పెంచారు కదా, సుమారు ఎంత పడుతుంది మనకు ఒక మొక్క వచ్చేసి? ఒక మొక్క ₹1.50 పడుతుంది. ₹1.50 దాకా పడుతుంది. ₹1.50 అంటే ఎకరాకి మనకు 12,000 విత్తనం ఖర్చు అనమాట ఖాళీ వస్తుంది. మనం సొంతంగా వేసుకుంటే సగం అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మీరు మల్చింగ్ వేస్తున్నట్టు కదా, దీంట్లో మల్చింగ్ వేస్తాం కదా. మల్చింగ్ ఎంత వచ్చింది మన ఖర్చు? సుమారుగా ఎకరాకి 10,000 వస్తుంది. మల్చింగ్ కి 10,000. అంటే దాని ఇది ఉంటారు కదా, మైక్రాన్ ఉంటుంది. ఏ మైక్రాన్ వేసుకుంటే ఒక్కొక్కరు రైతు కొంచెం స్టాండర్డ్ వేసుకుంటారు, కొంతమంది కొంచెం ఒక పంట కోసమే వేసుకుంటారు. కాబట్టి దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక పంటకి వేస్తున్నారా లేకపోతే 2 పంటలకు వేస్తున్నారా? 2 పంటలకు వస్తుంది. 2 పంటలకు. ఇంతకు ముందు ఒక పంట తీసాం ఇందులో, ఇది 2వ పంట అన్నట్టు. ఏం వేసి దీనికన్నా ముందు? దోసకాయ వేసారు. కీర దోశ గానీ, బుడం దోశ, సగం అట్లా 4-5 వెరైటీలు వేసుకున్నాం అన్నట్టు. ఓకే. అది తీసి సెకండ్ క్రాప్ కింద టమాటో వేసుకున్నాం. ఎంత మైక్రాన్ వేసిన ఇది? 20 మైక్రాన్స్. 20 మైక్రాన్. 20 మైక్రాన్స్ ది. అది 800 meters క్వాలిటీ వస్తుంది. 800 meters లెంత్ వస్తుంది అది. సో అది ఒక్కొక్క మైక్రాన్ బట్టి వాల్యూ ఉంటుంది. మాదేమో 3,000 పడుతుంది. ఈ 20 మైక్రాన్స్ ది 800 meters 3,000 per. 800 meters 3,000 రూపీస్ పడుతుంది. అంటే మీకు ఎకరాకు 10,000 సుమారు ఖర్చు వచ్చింది అన్నమాట. అంటే 2 ఎకరాలకి 20,000. అవును. డ్రిప్ కూడా అంతే వస్తుంది. డ్రిప్ కూడా 20,000 ఖర్చు వచ్చింది. 400 meters ది లెంత్ వస్తుంది. అది 400 నుంచి 500 ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తుంది. 1000 meters ది ఇప్పుడు చైనా డ్రిప్స్ ఏమో 1000 meters కింద వస్తుంది. ఓకే. చైనా అంటే కొంచెం పల్సగా ఉంటాయి. క్వాలిటీ తక్కువ ఉంటుంది, రేట్ కూడా తక్కువ ఉంటుంది. అది 1000 meterలు చొప్పున అంటే ఎకరాకి ఒక 2.5 నుంచి 3 rolls పడతాయి. అంటే 3,000 meterలు పడతాయి దగ్గర. అవి కూడా అంతే 3,000 ఒక 3,500 దాకా ఖర్చు వస్తుంది. 3,500 దాకా ఖర్చు వస్తుంది. అవును. ఇప్పుడు మీరు నర్సరీలో పెంచిన తర్వాత ఇందులో మీరు మొక్క నాటకం జరిగింది అసలు? అది 40 daysకి వచ్చేస్తుంది. 40 daysకి. అవును. అంటే మీరు మొక్క పెట్టిన తర్వాత ఏమైనా మందులు అట్లాంటివి వేసుకుంటారా ఈ లోపలనే? అంటే లోపల దుక్కి చేసే ముందర వేసుకుంటాం కదా. ఇది మొదట పంట ముందు వేసినప్పుడు ఈ డ్రిప్పును మన మల్చింగ్ వేసుకుంటే వేస్తున్నారు. తర్వాత ఏం వేయలేదు, మొత్తం డ్రిప్ మందమే డ్రిప్ ఐటమ్స్ వేస్తూ ఉంటాం. 9919 కానీ 13045 అట్లాంటివి వేస్తూ ఉంటాం. ఓకే. ఈ మధ్య వేరే కంపెనీస్ త్రూ వాళ్ళ ద్వారా మేము కొంచెం యూట్యూబ్ చూడటం వల్ల కంపెనీ నుంచి వచ్చే మందులు, డ్రిప్ మందులు ఉంటాయి కదా, అవి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వాటి త్రూ కూడా కొత్తవి తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు మీరు రెగ్యులర్ పంటలు కాకుండా కొత్త వాటికి కూడా వెళ్తూ ఉంటాం. అన్న ఇప్పుడు మీరు రసాయన పద్ధతిలో వేస్తున్నారా లేకపోతే సేంద్రియ పద్ధతిలో వేస్తున్నారా వ్యవసాయం అనేది? ఇంతకుముందు రసాయన పద్ధతిలోనే చేసాము. ఇంతకుముందు రసాయన పద్ధతిలో చేసిన తర్వాత ఆ ఈల్డింగ్ తగ్గుతా ఉంది. స్టార్టింగ్ లో చేసినంత ఈల్డింగ్ ఇప్పుడు రావట్లేదు రసాయన పద్ధతిలో చేస్తే. అలా ఇప్పుడు మన దిర్శాల గ్రీన్ సొల్యూషన్స్ అని ఒకటి ఉంది మన కైకొండగూడెం దగ్గర. ఆ షాప్ కి రెగ్యులర్ గా మేము డ్రిప్స్ కానీ ఈ మల్చింగ్ షీట్స్ కానీ వెళ్తాం. ఎక్కువ అక్కడ నుంచే తీసుకొస్తాం. కాబట్టి వాళ్ళు కూడా ఈ రసాయన పద్ధతులు కాకుండా సేంద్రియ పద్ధతుల్లో కొన్ని మందులు వస్తున్నాయి కంపెనీ త్రూ. రిజల్ట్ అక్కడక్కడ రైతులు కూడా చెప్తున్నారు. 1-2 సార్లు వాడి రిజల్ట్ ఉంటే వాడండి అన్నట్టుగా వాళ్ళు కూడా మాకు సలహాలు చెప్తా ఉంటారు కదా. రెగ్యులర్గా వెళ్తాం కదా అని చెప్తే అవి తీసుకొచ్చి వాడుతున్నాం. సో రిజల్ట్ అయితే బాగుంది, ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. ఆ కంపెనీస్ త్రూ వాళ్ళు 2-3 కంపెనీలు ఇచ్చారు. అందులో 1-2 కొంచెం బాగా రిజల్ట్ ఇచ్చినవి ఉన్నాయి సేంద్రియ పద్ధతిలో. మహతి ఎకోటెక్ అనే ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది, కంపెనీ వాళ్ళ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఒకటి ఉంది. దాని ద్వారాగా రిజల్ట్ బాగుందని రెగ్యులర్ గా చుట్టుపక్కల మా ఊరి నుంచి ఒక 2-3 ఊర్లు అందరూ మాక్సిమం అదే వాడుతున్నారు.
అది మహతీ ఎకోటెక్ లో ధరణి శుద్ధి అని ధనశుద్ధి అది 500 grams నుంచి ప్యాకెట్ స్టార్టింగ్ లో ఉంది. అది ఎకరాకి 2 ప్యాకెట్లు వాడుకోవాలి. ఎకరాకి 2 ప్యాకెట్లు 500 అయితే 500 grams అయితే కేజీ అయితే మాత్రం కేజీ అయితే ఒకటి 6 kg అయితే 2 ప్యాకెట్లు ఇచ్చుకోవాలి. కేజీ అయితే ఒక ఎకరాకి ఒకటి. అంటే మరి ఎందుకన్నా ఆ మందు దేనికి వాడతారు, అంటే ఏ పర్పస్ లో వాడతారు మీరు దానికి దేనికి? అంటే ఆ మందు ఫస్ట్ లో మాకు అతను మన కేర్లో వేర్ల వ్యవస్థ బాగుంటుంది, కాయ సైజ్ వస్తుంది, క్వాలిటీ కూడా పెరుగుతుంది, షైనింగ్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్పాడు. ఆయన చెప్తే మనం ఎక్కడ నమ్ముతాం? తీసుకొచ్చిన తర్వాత వేసి దాని రిజల్ట్ బాగుంటేనే కదా. అవును. సో 1-2 సార్లు వాడితే కొంచెం నమ్మకం వచ్చింది అది వాడితే. అంటే మీకు ఆల్రెడీ ఇంతమంది వాడితే మంచిగా మీకు పంట అయితే చేతికి వచ్చిందా? చేతికి వచ్చింది, ఈల్డింగ్ కూడా బాగుంది కదా. సో ఎందుకు వాడకూడదని మేము కూడా ఇంకో 4 రైతులకు చెప్పాము. వాళ్ళు కూడా అదే వాడుతున్నారు. చుట్టుపక్కల అదే ధరణి శుద్ధి వాడుతూనే ఉన్నారు. గత 1.5 year 2 years నుంచి వాడుతున్నారు. అన్న మీరు ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు కదా, మీరు సేంద్రియ పద్ధతిలో మహతీ ఎకోటెక్ సంబంధించిన ధరణి శుద్ధి అనేది ప్రొడక్ట్ అనేది వాడుతుందని చెప్పారు. మరి ఈ ప్రొడక్ట్ గత 2 సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు కదా, సుమారు ఒక ఎకరాకు మనకు ఎంత దిగుబడి వస్తుంది? ఎన్ని బాక్స్ వస్తుంది సుమారుగా టమాటా? టమాటా ఒక 600 నుంచి 700 బాక్సులు వస్తున్నాయి. 600 నుంచి 700 వస్తుంది ఒక ఎకరాకి. అంటే మీరు గత 2 సంవత్సరాల చాలా సుమారుగా, అంటే రేట్ అప్పట్లో ఎంత అమ్మారు మీరు సుమారుగా? ఒక 2 years బ్యాక్ 500-600 రూపాయలు ఉండే బాక్స్. 500 నుంచి 600 అంటే 500 రూపాయలు కూడా ఉన్నాయి కానీ యావరేజ్ రేట్ అయితే 500-600 ఉండే. అంటే ఒక 600 రూపాయలు మీకు కలిసి వచ్చిన ఒక 3 లక్షల రూపాయలు మీ చేతికి వచ్చింది ఎకరాకి. 2 ఎకరాలకు ఒక 6 లక్షలు. అంటే మీకు ఖర్చు ఎంత వచ్చిందండి 2 ఎకరాలకు గాను? ఖర్చు ఎకరాకి 50-60 వేల మధ్యలో వస్తుందన్న. ఎంత మన ఫస్ట్ కల్టివేషన్ వేసుకున్న దగ్గర నుంచి పై స్ప్రేయింగ్ వరకు కూలీలతో సహా 50-60 వేల దాకా వస్తుంది. ఒక 60 వేల వరకు వస్తుంది. అంటే సుమారుగా 2 ఎకరాలు కానీ 1,20,000 వస్తుంది. అంటే మనకు అంతా ఉన్న ఒక మీకైతే ఆ టైంలో ఒక 4,80,000 వరకు మిగిలినాయి అనమాట. అవును, బాగానే. అంటే ఇప్పుడు అన్నిసార్లు మీకు అలా రేట్ కలిసి వస్తా లేకపోతే తక్కువైనా పోతుందా? లేదు, దానికి ముందు 1 సంవత్సరం ముందు 100 బాక్సులు వెళ్తే బాక్స్ 50 రూపాయలు కూడా పడింది రోజులు. బాక్స్ 50 రూపాయలే, బరాబర్ 25 kg రేటు. అంటే కేవలం 2 రూపాయలు మాత్రమే పడ్డది అంతే. 2 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఎందుకు అంత రేట్ తక్కువైన తర్వాత కూడా మీరు ఎందుకు మరి ఇదే టమాటా వేస్తున్నారు? 50 రూపాయలు రేట్ అంటే ఎవ్రీ ఇయర్ రాదు కదన్నా, ఎప్పుడో 3-4 సంవత్సరాలకి ఆ రేట్ ఉంటుంది. మాక్సిమం ఎప్పుడు యావరేజ్ గా 300-400 ఆ రేట్ మినిమం ఉంటుంది. ఆ రేట్ ఉంటే రైతుకు పర్లేదు, లాభం భారీగా రాకపోవచ్చు కానీ పర్లేదు. మీరు ఎప్పుడు ప్రకారం ఒక 600 బాక్స్ వెళ్ళినా ఒక 300 రూపాయల రేట్ ఉన్నా 1,80,000 వస్తుంది. అవును, అందులో 60,000 ఖర్చు పోయినా ఒక 1,20,000 ఒక ఎకరాకి వస్తుంది మనకు. సో మరి దారుణమైన పంట అయితే కాదు అదే. ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతిలో ఇప్పుడు వాడుతున్నారు కన్నా, ఆ ప్రోడక్ట్ మాకు చూపెట్టగలుగుతారా? అది మహతీ ఎకోటెక్ వాళ్ళదా? అవును, చూపిస్తానన్నా. అన్న ఈ ధరణి శుద్ధి అనేది మీరు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పారు కదా, అంటే ఏ రకంగా ఆర్గానిక్ ప్రోడక్ట్ అని మీరు చెప్తున్నారు అసలు? అదే ఇప్పుడు కంపెనీ వాళ్ళు మాకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు వేరు వ్యవస్థ బాగుంటుంది, గ్రోతింగ్ బాగుంటుంది, షైనింగ్ కూడా వస్తుంది, కాయ సైజ్ పెరుగుతుంది అని చెప్పారు. 1-2 సార్లు వాడిన తర్వాత మళ్ళీ ఇతర రైతులు అడుగుతున్నప్పుడు దేనివల్ల ఇట్లా వస్తుందని అడుగుతున్నప్పుడు మేము కూడా దీని గురించి లోతుగా ఆలోచిస్తే రష్యా కంపెనీ నుంచి కొంత ప్రోడక్ట్ తీసుకొని ఇక్కడ మన సముద్రపు నాచు కలిపి ఒక ప్రోడక్ట్ తయారవడం వల్ల ఈ రిజల్ట్ బాగుంది అన్నట్టుగా తెలిసింది. సో దానికి మనం రెగ్యులర్ గా వాడటం వల్ల మాకు ఎలాగో రిజల్ట్ తెలుస్తుంది. మాతో పాటు 10 మంది రైతులకు చెప్తున్నాము, బాగుంది. దాని వలన మేబీ నాచు అవన్నీ కలిసి ఉండడం వల్ల కొంచెం రిజల్ట్ బాగుందని మా ఫీలింగ్. అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీకు పంట దిగుబడి అయితే ఎక్కువనే వస్తుంది కదా? వస్తుంది, బాగా వస్తుంది రిజల్ట్. అన్న మీరు విత్తనం తీసుకొచ్చి 40 రోజుల తర్వాత నాటుతారు కదా నారు అనేది, ఆ 40 రోజుల తర్వాత మీరు సుమారుగా రోజుకు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పెడతారు దీనికి? స్టార్టింగ్ లో కొంచెం మన సన్నగా ఉంటది కదా నారు, చిన్న నారు కదా, దానికి కొంచెం పదును ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. పదును తగ్గకుండా స్టార్టింగ్ లో కొంచెం 2-3 గంటలు ఇవ్వాల్సి వస్తుంది వాటర్. రోజుకి ఒకసారి పదును తగ్గకుండా రోజుకు మధ్యాహ్నం అయినా 2 సార్లు, రోజుకు 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది అనుకోండి, అది పేపర్ హీట్ కి అది చనిపోతుంది, పై హీట్ కి పేపర్ హీట్ కి చనిపోతుంది మల్చింగ్. మీరు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కొద్దిగా ఎండ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ పదును బోధ మొత్తం పదును ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. కొన్ని రోజులు పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు ఈ పంటకి 2-3 రోజులకు ఒక 40 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కాయ ఇప్పుడు కాపు పడే దశ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు వాటర్ ఇవ్వకుండా ఎండబెట్టాలి తోటని. కొంచెం ఎండబెడితే ఆ కాయలన్నీ కాపు కూడా కొంచెం కాయలాగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
3 రోజులకి ఒకసారి ఒక 1 అవర్ లోపు పదునుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఇవ్వని అవసరం లేదు. మరి ఎక్కువ వాటర్ ఇచ్చినా కానీ డ్రాప్ అయిపోతుంది, ఇది మన ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది. అయితే మనకు పంట స్టార్ట్ అయినప్పటి నుంచి దిగుబడి ఎన్ని రోజుల వరకు వస్తూనే ఉంటుంది మన చేతికి? మళ్ళీ అటు ఈ పంట కాలం కాకుండా అది ఒక 2 నెలల పంట ఉంటుంది. స్టేకింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే దాన్ని మనం వర్షాకాలంలో వేసినాం అనుకోండి పంట, అప్పుడు స్టేకింగ్ చేసుకుంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ కింద ఉన్న టమాటా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది జూన్ జూలైలో వచ్చే క్రాప్ కి అప్పుడు వేసుకున్న టమాటాకి స్టేకింగ్ చేసుకుంటే బాగుంటుంది. అదే ఇప్పుడు మాక్సిమం ఈ ఏరియా ఈ టైంలో టమాటా ఎప్పుడు డౌన్ లోనే ఉంటుంది. జూన్ జూలైలో వేసే పంటకైతే స్టేకింగ్ ఉంటుంది మాక్సిమం. అప్పుడు రేట్ తగులుతానికి అప్పుడు వేసినా పర్లేదు అన్నమాట. రేట్ తగులుతుంది కాబట్టి అక్కడికి సరిపోతుంది. అది స్టార్టింగ్ లో మన వర్షాకాలం స్టార్టింగ్ లో పంట వేసుకుంటే కొంచెం మరీ ఎక్కువ వర్షాలు పడకపోతే రేట్ బాగా కలిసి వస్తుంది. దాని తర్వాత రబీలో వేసుకునే పంటకు మాత్రం యావరేజ్ రేట్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు సంవత్సర కాలంలో 8 నెలలు మళ్ళీ వేసుకుని బెటర్ అని చెప్తున్నారు కదా, మీరు ఏదైతే 4 నెలలు వద్దంటున్నారో కానీ ఆ 4 నెలలు ఎక్కువ మార్కెట్లో రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా? వస్తుంది కానీ మనం వేసినా దాన్ని కాపాడుకోలేము. అటు మదనపల్లి సైడ్ కానీ కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఆ ఏరియా నుంచి ఎక్కువ ఆ టైంలో వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు మన పంట రాలేదు, మనం వేసుకోలేము, వదిలేసుకోవడం. వర్షాలు పడ్డప్పుడు ఊటబడే చేన్లు లేకపోతే వాటర్ స్టోరేజ్ చౌడు భూములు, వాటర్ స్టోరేజ్ మన నీళ్లు వస్తే కిందకి వెళ్ళిపోయే విధంగా ఉండాలి. లేకపోతే భూమి పీల్చుకోవాలి. టమాటా కిందనే పండిస్తున్నాం కాబట్టి వాటర్ స్టోరేజ్ అయితే అక్కడ టమాటా దానికి తగిలి వాటర్ లో ఉండి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, అవకాశం ఉంటుంది. సో అలాంటివి కాకుండా మాక్సిమం ఏ తోటలో అయినా ఏ నేలలో అయినా పండించుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ఈ టమాటా పంట కానీ లేకపోతే ఎటువంటి కూరగాయలు వేసుకునేటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు? అంటే ఏ రకంగా వేసుకుంటే మంచిగా పండించగలుగుతారు? అన్ని కూరగాయలకు అన్ని పంటలకు ఒకే విధంగా ఉంటుందన్న, కాకపోతే వెరైటీస్ ఏది చుట్టుపక్కల రైతుల్ని కనుక్కోవాలి. అంటే విత్తనంలో ఏ వెరైటీస్ అనేది మేమంటే ఇంతకు ముందు సెమినిస్ వాళ్ళది శివాంగ్ అనేది వేస్తే కొంచెం బాగుండేది ఈల్డింగ్. ఇంకొక రైతు ఇంకా కొంచెం మంచి ఈల్డింగ్ ఇచ్చే సీడ్ ఏమైనా ఉంటే అదే వాళ్ళ ప్రదేశం తగ్గట్టు కనుక్కొని అక్కడ ఆ ప్రాంతంలో ఏది ఎక్కువ ఈల్డింగ్ ఇస్తుందో అలాంటి సీడ్ ఎంచుకోవాలి. వేసిన తర్వాత అప్పుడప్పుడు పురుగులు, ఇప్పుడు అన్ని పంటలకి మనం మిర్చి వేసినా వరి వేసినా పురుగులు పడుతుందా లేదో చూస్తాము, దోమ ఉందా లేదో చూస్తాము. ఈ పంటకు కూడా అంతే, రెగ్యులర్ గా మందు వేయాలి. మనం మిర్చికి వేసినట్టు దానికి ఏ జబ్బు ఉందనేది మనం చూసుకోగలిగితే ఆటోమేటిక్ గా అవే మందు స్ప్రే చేస్తాము, పంట కూడా దిగుబడి బాగా వస్తుంది. ఓకే అన్న, మీరు ఈ టమాటా సాగులో మీకున్న అనుభవం మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.